హలో గైస్, వెల్కమ్ టు టీటీ వరల్డ్. సో మన ఛానల్ కొత్తగా వస్తే కనుక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితేనే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఈ వీడియోలో వచ్చేసి మనం సింగిల్ క్లిక్తో ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, లోగోకైనా సరే, టెక్స్ట్ యానిమేషన్ అయినా సరే, ఎటువంటి దానికైనా సరే మనం ఇందులో సింగిల్ క్లిక్తో యానిమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు దీనివల్ల ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. సో నాది వచ్చేసి లో అండ్ పీసీలో వర్క్ చేస్తున్నాను. కొంచెం లోడింగ్ అయితే టైం తీసుకుంటుంది కాబట్టి స్కిప్ అయితే చేస్తున్నాను లోడింగ్ ప్రాసెస్, ఓకేనా? సో ప్రస్తుతానికి మీకు ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, లైక్ వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్లా ఉంది అది. సో దీని మీద నేను ఒక టెక్స్ట్ యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, లైక్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి. దానికోసం ఏం చేయాలంటే తీసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను ఈ ప్లగ్ఇన్ అయితే మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అసలు ఈ ప్లగ్ఇన్ దేనివల్ల ఎలా యూజ్ అవుతుందో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మీకు నచ్చితే తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నేను ర్యాండమ్గా ఒక యానిమేషన్ అయితే తీసుకుంటున్నాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ మనకి ఇది దీన్ని క్లిక్ చేసుకోండి. మీకు ఎక్కడైతే మీకు ఇందులో ఏ టెక్స్ట్ యానిమేషన్ అయితే మీకు నచ్చిందో సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో నేను ప్రస్తుతానికి అయితే ఈ యానిమేషన్ అయితే తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఓకే చేసిన తర్వాత ఇది ఎంతవరకు కావాలి మీకు, లైక్ నాకు 8 సెకండ్స్ 9 సెకండ్స్ ఉంటుంది కదా. సో అలా మీకు ఎంతవరకు కావాలో తీసుకోండి, ఓకేనా? తీసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ ప్రీసెట్ అని ఉంది. టెక్స్ట్ ప్రీసెట్ అని ఉంది కదా. ప్రీసెట్లో మనకి అంటే అది మనకి ర్యాండమ్గా టెక్స్ట్ ప్రీసెట్ అని టెక్స్ట్తో వస్తుంది, ఓకే? సో దీన్ని ఏం చేయండి అంటే మీరు ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఎడిట్ చేయండి. లైక్ నేను ఇప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఇస్తున్నాను. ఓకే, కలర్ వచ్చేసి మీకు కలర్ ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. ఫాంట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫాంట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఎలా వస్తుందో చూద్దాం. సో చూసారు కదా, చాలా ఈజీగా ఇన్ యానిమేషన్ వస్తుంది. సో చాలా స్మూత్గా కూడా వస్తుంది, మీకు చూడొచ్చు. సో ఈ విధంగా వస్తుంది. బ్లర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనకి క్వాలిటీలో బ్లర్ ఎఫెక్ట్ కూడా మీకు నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి. నాది కొంచెం లో అండ్ పీసీ కాబట్టి ఇక్కడ మీకు ఎందుకు బ్లర్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లేయర్ కనిపిస్తుంది కదా ఎల్లో పక్కన. గ్రీన్ వస్తే మనకి ఏంటంటే ఎఫెక్ట్ అనేది ప్రాపర్గా అప్లై అయింది అని అర్థం. లోడ్ అవ్వకుండా సో చాలా నీట్గా వస్తుంది అని అర్థం అనమాట, ఓకేనా? సో అదైతే గ్రీన్ కలర్లో రావాలి, కొంచెం సేపు అయితే టైం పడుతుంది మనకి. సో యానిమేషన్, అవుట్ యానిమేషన్ కూడా ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది అనమాట. చూడొచ్చు, అవుట్ యానిమేషన్ కూడా తీసుకుంది. సో మీకు ఇది సో మనకి ఇక్కడ టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ కలర్లో రెడ్ కలర్ అయితే రెడ్, ఎల్లో అయితే ఎల్లో. సో మనకి నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా? సో అలాగే దీనికి టెక్స్ట్ ఫాంట్ మార్చుకోవాలనుకోండి టెక్స్ట్కి. సో టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. సో టెక్స్ట్ ఫాంట్ వచ్చేసి సో రకరకాల ఫాంట్స్ అయితే ఉంటాయి కదా మన దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకునేవి. సో మీకు ఆ విధంగా కూడా ఇక్కడ మనకైతే మార్చుకోవచ్చు అనమాట, ఓకే? సో నేను ర్యాండమ్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి సూట్ అయినా సూట్ అవ్వకపోయినా మీకు ఎఫెక్ట్ కోసం చెప్తున్నాను కాబట్టి చేసేస్తున్నాను, ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లగ్ఇన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సో అది చెప్తాను మీకు. సో నేను దానికన్నా ముందు దీన్ని అయితే సైన్ అవుట్ చేసేస్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ప్లగ్ఇన్ కోసం. సో ఇక్కడ మీకు ఏం చేయండి అంటే స్టూడియో యాప్ అని సెర్చ్ చేయండి, ఓకే? స్టూడియో యాప్ అని సెర్చ్ చేసిన తర్వాత స్టూడియో ప్లగ్ఇన్స్ అని వచ్చింది కదా, ఫస్ట్ దాన్ని అయితే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత జాయిన్ టు ఫ్రీ అని ఉంది కదా, జాయిన్ టు ఫ్రీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జాయిన్ ఫ్రీ ఉంది కదా. సో మనకి మనీ పరంగా చూసుకోవాలనుకుంటే చాలా మంచి మంచి ఎఫెక్ట్లు ఉంటాయి. సో ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే కొన్ని ఎఫెక్ట్లు అయితే మనకి మన వర్క్కి సరిపోయేటట్టు ఉంటాయి. సో నేనైతే జాయిన్ ఫ్రీ అని క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ మీ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి, ఓకే? సో నేను వచ్చేసి విండోస్, మీరు మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఇదైతే క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఎంత ఎంబీ లేదు, 37 ఎంబీ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, డౌన్లోడ్ అయితే ఈజీగా అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకైతే సో యాప్ ఇలా ఇన్స్టాల్ అయ్యి కనిపిస్తుంది. దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో గైస్, మీరు అక్కడ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోలేకపోతే నేను డైరెక్ట్గా మీకు ఈ యాప్ లింక్ అయితే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఏం లేదు, దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఓకే చేయండి. స్టూడియో యాప్, సో క్రియేట్ షార్ట్ కట్, ఇన్స్టాల్.
సో ఇన్స్టాల్ అయిపోతే మనకి ప్రీమియర్ ప్రోలో అయితే మనకి విజిబుల్ అవుతుంది అనమాట. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా మనకి విజిబుల్ అయితే అవుతుంది. ఓకే, ఫినిష్ చేయండి, ఓకే చేయండి, ఓపెన్ అవుతుంది మనకి యాప్ ఇప్పుడు. సో మీరు ఇందాక చెప్పించిన వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వండి. ఫస్ట్ లాగిన్ అవుతే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మనం లాగిన్ అయినట్టు చూపిస్తుంది, చూసారు కదా. సో ఈ విధంగా మనకి లాగిన్ అయితే దీంట్లో చాలా ప్రీసెట్స్ ఉంటాయి. సో మనకి రకరకాల ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. మనకి ఏదైనా లైట్ చిన్న వర్క్ చేసే వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ అని ఉంది కదా, ఒకవేళ ఇక్కడ ఇన్స్టాలర్ ఉంటుంది, మీకు ఇన్స్టాల్ కాకపోతే సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి మాకు ఇక్కడ అన్ఇన్స్టాల్ అని వస్తుంది. ఓకేనా. సో లాగౌట్ కొట్టేసుకుంటే మీకు లాగౌట్ అయితే అవుతుంది. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసినప్పుడు క్లోజ్ చేసి అయితే పెట్టుకోండి ప్రీమియర్ ప్రోని. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఓకేనా. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని ఆ యాప్ మన ప్రీమియర్ ప్రోలో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ ఎలా తీసుకురావాలో చూద్దాం. నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు చూపిస్తుంది. సో దీని అయితే క్లోజ్ ప్యానల్ చేసేస్తున్నాను. సో విండోస్లో మీకు ఎక్స్టెన్షన్ అని ఉంది, చూసారు కదా. సో అది క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ప్రీమియర్ స్టూడియో అని చెప్పేసి ఒక యాప్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని డెమోలోకి వెళ్ళండి. డెమోలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ యానిమేషన్లు అయితే మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ వీడియోకి కానీ టెక్స్ట్కి కానీ యానిమేషన్ కలర్ ప్రీసెట్స్ ఉన్నాయి, కానీ నాకు అంత నచ్చట్లేదు. సో నేను అట్లని అయితే రిఫర్ చేయట్లా. మీకు ఏమన్నా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేనైతే కవర్ చేసుకోవడానికి అయితే నాకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.